ఏపీలో రేషన్ రైస్ ఇష్యూ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టు కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార పర్వం మొదలైంది. సమయం చాలా దగ్గరికి పడింది. దాదాపు నోటిఫికేషన్ రాబోతా ఉంది. 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయి, అంటే 60 రోజులు. ఈ 60 రోజుల్లో కూడా మీ అందరూ కూడా ఇప్పుడు వరకు నమోదైనందుకు ఈ గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లు ఇంకెక్కడ కూడా అవ్వాల. అందుకు మీ అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు. టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా కూటమి అభ్యర్థిగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఇక ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణరావు మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈసారి PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లక్ష్మణరావు ఇప్పటికే 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆసక్తికరంగా మారిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు. దాంతో ఆలపాటి, లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. లక్ష్మణరావుకు వామపక్ష పార్టీలతో పాటు వైసీపీ మద్దతు కూడా లభించే అవకాశాలున్నాయి. అటు రాజాకు కూటమి పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. బలమైన అభ్యర్థులు కావడంతో ఇరు వర్గాలు ఇప్పటి నుండే ప్రచారం ప్రారంభించాయి. ఆలపాటి రాజా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే తొలి దఫా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తాజాగా రిటైర్డ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగులతో పెమ్మసాని సమావేశమయ్యారు. రాజా గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మా రాజా గారిని నేను భుజాలను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. రాజా గారే ఒక లెజెండ్ ఇక్కడ. ఆయన ఎట్లాగూ అద్భుతమైన మెజారిటీతో గెలుస్తారు. పార్టీ మాకు కావాల్సిన వ్యక్తి కాబట్టి మా ఉడతా భక్తి సాయం మేము తప్పకుండా చేయాలి. మంచి ప్రభుత్వానికి మద్దతుగా పట్టభద్రులు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆలపాటి రాజా. కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. గెలుపు అనేది సహజంగా పోటీ చేసే వాళ్ళం ప్రతి వాళ్ళం అనుకుంటాం, కానీ అన్ని సంఘాలు నాకు మద్దతు పలుకుతూ ఉన్నాయి. ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ఉంది. మంచి ప్రభుత్వానికి ఒక ప్రతీకగా ఈ విజయం కూడా తథ్యం అని చెప్పి నేను అనుకుంటాను. ఆలపాటి రాజా గెలుపు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలతో ఆలపాటి ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు PDF అభ్యర్థి లక్ష్మణరావు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆయన. మేము ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాం. అనేక చోట్ల నిరుద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని కలిసినప్పుడు వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తం అవుతూ ఉంది. వాళ్ళందరూ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. ఇక ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కావడంతో ఇక పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు.